భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలు చివరి అంకానికైతే వచ్చేశాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. గతంలో పాకిస్తాన్ భారత భూభాగంపై దాడులకు పాల్పడడం, భారత్ ధీటుగా స్పందించడం మనం చూశాం. ఆ సమయంలో పాకిస్తాన్ ఒక దిగజారుడు చర్యకి పాల్పడుతుందని ఆరోపణలు కూడా వచ్చాయి. భారత వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి తమ ప్రయాణికుల విమానాలను అడ్డుగా ఉపయోగిస్తుందనే వార్తలు వినిపించాయి. ఒకవేళ పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా శత్రుదేశం ప్రయాణికుల విమానాన్ని పేల్చివేస్తే అది ఎంత పెద్ద నేరమవుతుందో వివరంగా తెలుసుకుందాం. గతంలో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్ తన సరిహద్దు ప్రాంతాలలో ప్రయాణికుల విమానాలను దారి మళ్లిస్తుందని ఆరోపణలు వచ్చాయి. భారత వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి ఇలా చేస్తుందని భావించారు. ఒకవేళ భారత దాడిలో ఏదైనా ప్రయాణికుల విమానం డ్రోన్ లేదా క్షిపణికి గురైతే అంతర్జాతీయంగా భారత్పై ఒత్తిడి పెంచవచ్చని పాకిస్తాన్ భావించింది. తద్వారా వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి ప్రయాణికుల విమానాలను అడ్డుగా వాడుకుంటుందని అన్నారు. యుద్ధానికి కూడా కొన్ని నియమాలుంటాయి. రెండు దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు వారు ఒకరి సైనికులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటారు. అయితే సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఒక దేశం సాధారణ పౌరులపై దాడి చేస్తే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. దానిని యుద్ధ నేరంగా కూడా ప్రకటిస్తారు. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్కు చెందిన ప్రయాణికుల విమానం భారత వైమానిక దాడులకి గురైతే అది కూడా యుద్ధ నేరాల పరిధిలోకి వస్తుంది. పాకిస్తాన్ దీనిని అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. తద్వారా ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు భారత్పై ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నందున ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగినా అది తీవ్రమైన అంతర్జాతీయ పరిణామాలకి దారితీయవచ్చు. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న సమయంలో ఇరు దేశాలు శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల విమానాలను లక్ష్యంగా చేసుకోవడం కేవలం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన చర్య అవుతోంది. ఏదైనా పొరపాటున జరిగినా దానిని తీవ్రంగా పరిగణించి విచారణ జరిపించవలసి ఉంటుంది.